వాళ్ళను ముందు తీసుకొని వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా మీకు? ఎట్టి పరిస్థితుల్లో లేవు నాకు. మరి ఎందుకు మీ ఇంతకుముందు ఫోన్ కాల్ ఇప్పుడు ఆడియో లీక్ అయిన దానిలో దాని గురించి మా ప్రస్తావన వచ్చింది? అంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా, నేను సాక్రిఫైస్ కోసం రాలేదు. ఐ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ మై లైఫ్ అండ్ కెరియర్ ఫర్ ది తెలంగాణ. ఓకే, తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయినా కానీ నేను ఎవరి ప్రయోజనాల కోసమో నేను సాక్రిఫైస్ కావడానికి సిద్ధంగా లేను. కాబట్టి నేను ఓటమి పాలైన తర్వాత కూడా ఒక 2009లో చాలా స్వల్ప తేడా కదా, 17,000 అనుకుంటా, నాకు గుర్తుండే, అంతేనా? కొంత స్వల్ప తేడానే, నాకు కూడా ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ గౌరవప్రదమైన ఓట్లు అయితే దక్కాయి నాకు. అప్పుడు మళ్ళీ నాకు అవకాశం వస్తే గెలుస్తుంది అని గెలుస్తాము అని చెప్పినా కూడా ఎందుకో కన్సిడరేషన్ లో తీసుకోకపోగా కొంత నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. హుటాహుటిన బీఎస్పీతో పోతున్నారు, బీఎస్పీ నుంచి వారు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన వెంటనే వారికి ఇవ్వడము. అయినప్పటికీ ఒక బాధ్యత కావాలంటే మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా లైన్ లో తీసుకొని మాట్లాడవచ్చు. చాలా సిన్సియర్ గా వారి గెలుపు కోసం నేను పనిచేయడం జరిగింది. ఓకే, అంటే మీ దగ్గర మంచి ఓట్లే వచ్చాయా అచ్చంపేటలో? డెఫినెట్ గా మంచి ఓట్లే వచ్చాయి కంపేర్ టు అదర్ థింగ్స్. అంటే ఐ థింక్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కళ్ళే మొత్తం అన్ని చోట్ల సెకండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుకుంటా కదా? మా దగ్గర సెకండ్ పొజిషన్. మీ దగ్గర సెకండ్ పొజిషన్ అంటే మీ దగ్గర యాక్చువల్లీ బీజేపీలో ఉన్న రాములు సొంత కాన్స్టిట్యున్సీ అయినా సెకండ్ పొజిషన్ ఆయన వచ్చారు. ఫస్ట్ అక్కడ కాంగ్రెస్ మల్లురవికి వచ్చిందా? ఫస్ట్ మల్లురవి గారికి వచ్చింది. ఓకే, అంటే సొంత నియోజకవర్గం అయినా, రాములు సొంత నియోజకవర్గం అయినా ఆయన కుమారుడికి అక్కడ థర్డ్ ప్లేస్. అంటే మీరు గట్టిగా పనిచేసినట్టే బీఆర్ఎస్. అంటే మీరు అంచనా వేసుకోవచ్చు కదా. ఇంకా నేను ఇంతకు ముందే చెప్పిన కదా, ఏదున్న స్పష్టత ఉంటుంది, అది హేరాఫేరీలు ఉండవు. కానీ ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీలో ఆల్రెడీ పి రాములు ఉన్నారు, ఆయన కుమారుడు భరత్ కూడా ఉన్నారు, మొన్న ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి. సో ఎట్లా మరి వాళ్ళు స్వాగతిస్తారా? ఒకవేళ భారతీయ జనతా పార్టీకి వెళ్తా, కాంగ్రెస్ పార్టీకి వెళ్తా అని చెప్పలేదు కదా. నాకు నిర్ణయం తీసుకున్న తర్వాత, అందరితో మాట్లాడిన తర్వాత ముందు నాకు ఆల్టర్నేటివ్ దేశహితం అంటే నాకు కనబడుతుంది అదే జనరల్ గా కనిపిస్తుండొచ్చు. నేను కూడా మా ప్రజలకు మాకు ఏం కనిపిస్తుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఓకే, అంటే నరేంద్ర మోడీ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? గోల బాలరాజు గారు, నరేంద్ర మోడీ మీటింగ్ విత్ మై క్యాడర్, ఐ కాంట్ స్పీక్ మచ్ ఆన్ ఎనీవన్. ఓకే, సో ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏమన్నా ఇబ్బంది ఉందా? సఫకేటింగ్ ఏమైనా ఫీల్ అవుతున్నారా ఈ లాస్ట్ 20 months లేదా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత? లేదు, నేను ఎక్కడ సఫకేట్ ఫీల్ కాలేదు. మా పార్టీ కూడా గౌరవించింది. కానీ నేను చెప్పాను కదా, మనము రాష్ట్రం దేశం కోసం కూడా కొంత ఆలోచించాలి. నా కెపాసిటీలో నేను పనిచేయాలని భావిస్తున్నా. అది బీఆర్ఎస్ రాణిస్తే బీఆర్ఎస్ లోనే మేము పనిచేసే వాళ్ళమేమో, కానీ బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో అయితే మీకు తెలుసు రాణించలేకపోయింది. కాబట్టి మాకున్నటువంటి డిజైర్ ను మేము అట్లే వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఆ దిశగా మా బీఆర్ఎస్ అంటే ఇప్పుడు జాతీయ పార్టీ అయినప్పుడు పరిమితమైంది. మొన్న ఎంపీ